పెద్దలకి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అక్క చెల్లెమ్మల ప్రతి ఒక్కరికి రాఖీ బంధన్ శుభాకాంక్షలు. గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో పవిత్రంగా భావించే మా మక్కా మదీనా ప్రతి సంవత్సరం మక్కాకు పోతూ ఉంటారు. మక్కాకి మన ప్రార్థనలు ఆడ హజ్ యాత్రకు పోయి 40 రోజులు ఉంటాం. ప్రతిసారి గవర్నమెంట్ దానికి సబ్సిడీ అనేది కేటాయిస్తుంది. ఈ సంవత్సరం హజ్ యాత్రికులందరికీ నేను చంద్రబాబు నాయుడు గారు అందరికీ సబ్సిడీ ఇచ్చేస్తానని చెప్పినారు. 1980 మంది మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హజ్ యాత్రికులు పోయారు. సబ్సిడీ ఇచ్చింది ఎంత తెలుసా? ఎంతమందికి తెలుసా? 330 మందికి. ఆఖరికి మక్కాకు హజ్కు పోయి ప్రార్థనలు చేసే మందిరాన్ని దగ్గర పోయే దాని దగ్గర కూడా అబద్ధాలు చెప్పే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పదలుచుకుంటుండా. ఈరోజు ముస్లింలకి మేము అండగా ఉన్నాం, మైనారిటీలకి మనం అండగా ఉన్నాం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటు ఆయన కొడుకు లోకేష్ గారు అబద్ధాల రాజకీయాలు చేసే పరిస్థితి. వీళ్ళు హజ్ యాత్రకి పోయే వాళ్ళకి సబ్సిడీ కూడా ఇయ్యని పరిస్థితి. 330 మందికి ఇచ్చారు. 330 మందికి 1980 మంది పోతే అది ఈ తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్తా ఉండేది ముస్లింల సోదరులు. ఈరోజు నేను అడగదలుచుకుంటున్నా, మా నెల్లూరు జిల్లా నుంచి ఇన్ఛార్జ్ మంత్రిగా ఫరూక్ భాయ్ ఉండారు. అదేవిధంగా స్టేట్ చైర్మన్గా షేక్ అబ్దుల్ అజీజ్ భాయ్ ఉండారు. ఏ లాభం? ఏం చేశారని మీరు? ఎవరికైనా మా నెల్లూరు జిల్లా నుంచి ఉర్దూ అకాడమీలో ఏమైనా డైరెక్టర్ పోస్టులు వేశారా? వక్ఫ్ బోర్డుకు సంబంధించి 12 జిల్లాలకి వక్ఫ్ బోర్డు చైర్మన్లు వేస్తానని చెప్పినారు. వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్లు వేశారా? ఎక్కడైనా వేశారా? సరే పోనీ వక్ఫ్ బోర్డుకి స్టేట్ కమిటీ ఏదైనా ఫామ్ చేశారా? ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నెల్లూరు జిల్లాకి ఎవరికైనా ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చారా? ముస్లింల కార్యకర్తలకు ఇచ్చారా? సరే అది కూడా వదిలేద్దాం. ఉర్దూ అకాడమీ చైర్మన్ నుంచి నారా లోకేష్ గారు ఆయన నడుచుకుంటా పోతా నేను ఫైనాన్స్ బ్యాంకు, ఇస్లామిక్ ఫైనాన్స్ బ్యాంక్ ఓపెన్ చేస్తానన్నాడు. 3 సంవత్సరాలు కాబోతుంది. చేసినారా? సరే ఆయన పోతా ఉర్దూ అకాడమీ టీచర్లలో రిక్రూట్మెంట్ చేస్తానన్నాడు. చేశాడా? అబద్ధాలే కదా. ఎన్ని అబద్ధాలు? అన్ని అబద్ధాలే. ఏం చేశారు? వక్ఫ్ బోర్డు సంబంధించి 30 సంవత్సరాలు లాంగ్ లీజ్కి ఇస్తాము అది ఇది అని ఏదేదో మాట్లాడారు. ఈరోజు జరిగిందా? జరగలే. మినిస్టర్ ఫరూక్ గారు ఏం చేశారు? అసలు ఆయన చేసింది ఏంది? ఒక ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మేము ఇది చేస్తున్నాం అని చెప్పినారా? చేశారా? దుల్హన్ పథకం పాపం ఆ టిట్కో హౌసులు ఉండేయాడ వెంకటేశ్వరంలో, దాని తర్వాత ఈ జనార్దన్ రెడ్డి కాలనీలో అటుపక్క ఆ టిట్కో హౌసెస్లో పనులు చేసుకునే వాళ్ళు ఆశించారు. ఏమని? ₹1,00,000 దుల్హన్ పథకం వస్తే మా పాపకి పెళ్లి చేద్దామని. పాపం ఇప్పుడు దాకా ఆ ఇళ్ళకి 2015-14కే మీరు ఉండేటప్పుడే ₹1,00,000 దండేశారు. ఇప్పుడు కూడా దాని గురించి ఏమీ లే. ఇప్పుడు దాకా ఏమీ లే. మీరేం చేసింది? దుల్హన్ పథకంలో వడ్డీలు తెచ్చుకొని పాపం పేద కుటుంబాలు వడ్డీలు తెచ్చుకోండి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి. ఏం చేశారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఫ్లైట్ టికెట్స్ పెరిగినా కానీ అందరికీ హజ్ సబ్సిడీకి ఇచ్చారు.
ఎంతమంది పోయారు అంతమందికి ఇచ్చినారు. ఈరోజు కడపలో హజ్ హౌస్ ఉంది, దాని పరిస్థితి ఏం తెలుసా? భూత్ బంగ్లా లాగా తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. హజ్ హౌస్కి కడపలో ఉండేదానికి భూత్ బంగ్లా లాగా తయారు చేశారు. ఎప్పుడైనా గురు ప్రవేశం ఇల్లు కట్టిన తర్వాత అవుతుంది, వీళ్ళు మధ్యలోనే చేసేసే పరిస్థితి అది హజ్ హౌస్కి. హజ్ హౌస్ పూర్తి కాలే, దానికి వచ్చేసి మధ్యలోనే గురు ప్రవేశం చేసేసారు. ఇది ఎంతవరకు సమంజసం? కరెక్టా మీరు చేస్తూ ఉండేది? మళ్ళా మా జిల్లాకు సంబంధించి ఇద్దరు మేమే ముసల్మాన్లకి మెయిన్ పిల్లర్లు అంటారు. ఏం లాభం? ఒక చైర్మన్ గారు ఉన్నారు, ఒక నెల్లూరు జిల్లా నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ భాయ్ గారు ఉన్నారు. ఇద్దరు డమ్మీలే. ఏమైనా చేశారా? వచ్చి నిలబడి ఏమైనా చేశారా? ఏమి లే. ఒక్క నారా పట్టుకుంటారు, దానికి వెళ్ళిపోతున్నారు. ఒకే నారా పట్టుకుంటారు, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు. ఈ నారాలో పట్టుకొని వెళ్ళిపోవడం తప్ప మేరే మిగతాది ఏమైనా మీరు చేసినారా? ఏమి చెయ్యాల. జగన్ అన్న ఉండేటప్పుడు, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు జనరల్గా ఉండే ముస్లిం సోదరులకి 12 చైర్మన్లు వేశారు. 12 కార్పొరేషన్ చైర్మన్లు ముసల్మాన్లకు ఇచ్చారు. మీరు ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు దాకా మైనారిటీ కమిషన్ చైర్మన్ లేదు. ఇప్పుడు దాకా మైనారిటీ కమిషన్ చైర్మన్ లేదు. ఇప్పుడు దాకా డైరెక్టర్లు వేసి చైర్మన్ వెళ్ళిన పరిస్థితి మీరు. మళ్ళా మీరా మాట్లాడేది? ముసల్మాన్లకి మేము ఉన్నాం, మైనారిటీ సోదరులకు మనం ఉన్నాం. డూపులు, మాటలు, అన్ని అబద్ధాలు తప్ప ఏమిలే. ప్రొజెక్టర్లో ఒకటి చూస్తున్నారు, అబ్బా ఇది చేసేస్తాం మేము అని, ఇట్లా చూపించేస్తాం, మేము తాజ్మహల్ కట్టేస్తాం, మేము కుతుబ్ మినార్ చూపించేస్తాం అని అన్ని డూప్ మాటలు, ఫ్లెక్స్లు తప్ప ఏమిలే. మంత్రి ఫరూక్ గారు ఎప్పుడైనా నెల్లూరు జిల్లాలో వచ్చి ఎప్పుడైనా ఏమైనా మినిస్టర్ అయ్యి ఏమైనా ముసల్మాన్ల గురించి మాట్లాడారా? చేశారా? ఏమైనా చేశారా? ఏమైనా మనం చేయబోతున్నాం అని 3 సంవత్సరాలు రాబోతుంది. ఒక్కటైనా ముసల్మాన్లకి ఏమైనా న్యాయం జరిగిందా? నెల్లూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా తెలుగుదేశం అని అని బాగా డబ్బాలు కొట్టుకుంటున్నారు. పాపం మన తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళు కార్యకర్తలకి ఒక్క డైరెక్టర్ పోస్ట్లే, ఒక చైర్మన్ పోస్ట్లే, ఏవీలే. పాపం ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జెండాలు మోసిన కార్యకర్తలు వాళ్ళు ముసల్మాన్లు ఆ పార్టీలో ఉండేది. ఒక్కరికి కూడా ఒక్క పోస్టు కూడా ఇలే. డూపు మాటలు తప్ప వీళ్ళు ఏమి చెయ్యరు. మంత్రి నారాయణ గారు నేనే అన్ని చేస్తాను, నాకు బాగా చేశారని ఒక్క మంత్రి నారాయణ గారు మీరు ఒక్క పోస్ట్ ఇప్పించారా? రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, మీరు ఇప్పించారా? ఎవరికి ఇప్పించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు మీరు ఎంతమందికి ఇప్పించుకున్నారు? చెప్పండి. ఈరోజు ఒక్కరికైనా ఇచ్చారా? మీరందరూ డూప్ మాటలు తప్ప, డూప్ షేటాలు చేస్తారు తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మైనారిటీ పక్షపాతి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మాకు జగన్ అన్ననే ముసల్మాన్లకు అండగా నిలిచేది. 100% ఆ పార్టీలోనే మనకు న్యాయం జరిగేది. మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ ఒక్క పార్టీ కాదు అని చెప్పదలుచుకుంటుండా. ఎందుకు ఈ డూప్ మాటలన్నీ? మీరు ఏమి చేయరు. చాలామంది నమ్ముకొని ఉన్నారు. చాలామంది ముసల్మాన్లు నేను చెప్తేనే ఆడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మళ్ళా లోకేష్ గారి దగ్గర నేను సైన్ చేస్తేనే మీకు పోస్ట్ వచ్చిందని బ్లాక్మెయిల్ చేసుకునే పరిస్థితికి దిగజారింది తెలుగుదేశం పార్టీ. అంత దిగజారిన పరిస్థితి ఈరోజు. అదేవిధంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఏం జరిగింది, మేము ఏం చేసాం, మనకు ఫండ్స్ ఎంత వచ్చింది అది చూపించమని చెప్పండి. ఇప్పుడు దాఖలే. ఇంకో డిజాస్టర్ చెప్పాలా మీకు? మసీదుల్లో ఇమాము మౌజన్లు ఉంటారు.
ఇమాం అంటే మసీద్ని నమాజ్ చదివించే మనిషి, మౌజన్ అంటే మసీద్ టేక్ కేరు. వీళ్ళకి నెలకి జీతాలు ఇస్తారు గవర్నమెంట్, వీళ్ళకి 9 నెలలు అయితే కూడా ఇప్పుడు దాకా జీతాలు ఇవ్వని పరిస్థితి. మొన్న రిలీజ్ చేశారంట, ఇప్పుడు దాకా పడలే. లబో దిబో కొట్టుకుంటున్నారు వాళ్ళు, దాని మీద ఆధారపడేవాళ్ళు. ఇమాములు మౌజన్లుగా అసలు 9 నెలల నుంచి ఈలని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రం ఏమి అభివృద్ధి చేస్తారబ్బా? మీరా ఏం చేస్తారు? ఏమి చేయలేరు, వేస్ట్ మాటలు తప్ప. ఈ రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం ఏదైనా జరగాలంటే, అభివృద్ధిలో ముసల్మాన్లకి ఏమైనా న్యాయం జరగాలి, మైనారిటీ సోదరులకి, ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి ఏదైనా చేయాలంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప, జగన్ అన్న తప్ప ఏ ఒక్కరు కాదు అని చెప్పుకుంటూ చెప్తున్నా, సెలవు తీసుకుంటున్నా.